హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్ అండి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం 2వ తరగతి తెలుగులో ఉన్నాం. 2వ తరగతి తెలుగు మొదటి పాఠం ప్రారంభించబోతున్నాం. సంసిద్ధత పాఠాలు పూర్తి అయ్యాయి. మొదటి పాఠంలో మరి మొత్తం ఒకే రోజు చెప్పలేం కాబట్టి మొదటి పాఠాన్ని ఒక 4-5 భాగాలకు చేస్తున్నాం. మొదట చిత్రం ఉంది, ఆ చిత్రం ఇది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. అండ్ చిత్రం తర్వాత వెంటనే ఒక గేయం ఉంది, ఆ గేయం కూడా ఈరోజే అప్లోడ్ చేస్తాను మీకు. సో రైట్, సో లెట్ us ఎంటర్ ఇన్ టు దట్ 2వ తరగతి తెలుగు. 2వ తరగతి తెలుగు మొదటి పాఠం. ఈ పాఠం పేరు, మన పేరేం పేరు? రైట్, రంగురంగుల పూలు. ఈ రంగురంగుల పూలు గురించి మరి ఏ విధంగా ఉంటే ఏంటనేది చూద్దాం. సో నా పేరు ప్రవీణ్ కుమార్, నేను పెద్ద వెంకటగిరి పాఠశాలలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. సో రైట్, మనము ఇప్పుడు ఈ పేజ్లో ఉన్నాం. ఈ పేజ్లో మనకి ఒకవైపు బొమ్మ కనిపిస్తుంది, ఇంకొక వైపు గేయం కనిపిస్తుంది. సో ఒకవైపు బొమ్మ, ఒకవైపు గేయం. గేయంలో కూడా మళ్ళీ మనకి బొమ్మలు ఉన్నాయి, ఒక చిత్రం ఉంది. ఆ చిత్రం ఏమేమి ఉన్నాయి, ఆ ఏంటి అనేటువంటి విషయాలు మనం చూడాల్సి వస్తుంది. సో మొదటి చిత్రాన్ని, అంటే మొదటి పేజీలో ఉన్నటువంటి చిత్రం గురించి ఈరోజు భాగంలో డిస్కస్ చేసుకుందాం, చర్చిద్దాం. తర్వాత ఈ గేయం ఏదైతే ఉందో ఆ గేయము, తర్వాత ఆ గేయం పక్కన ఉన్నటువంటి చిత్రంలో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనము రేపు, అంటే తర్వాత వీడియోలో నెక్స్ట్ భాగంలో డిస్కస్ చేద్దాం. సరేనా? రైట్, ఫస్ట్ మనం ఈ చిత్రంలో ఏమేమి ఉన్నాయి, ప్రశ్న ఇచ్చాడు, ఒక చిత్రం ఇచ్చాడు, ఆ తోటలో ఏమేమి ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఈ తోటలో ఏమేమి ఉన్నాయి. సో పిల్లలు ఈ చిత్రం బాగా చూడండి, మీరు బాగా చూశారు కదా. ఈ చిత్రంలో మనకి ఏం కనిపిస్తా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి తోటలో? రైట్, మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా విడిగా నేను కొన్ని చూపిస్తాను బొమ్మలు, ఆ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సరేనా? రైట్, సో ఈ చిత్రంలో ఫస్ట్ చూడండి, అక్కడ ఏం కనిపిస్తుంది మీకు? రైట్, ఏం కనిపిస్తుంది? ఆవు. రైట్, తర్వాత ఇంకోటి ఏంటది ఇప్పుడు వచ్చింది, దీని గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కథలు చెప్పుకున్నాం కదా అంటది. ఏంటది? రైట్, కోతి. ఏమిటది? కోతి. నెక్స్ట్ ఏముంది? రైట్, ఇదేముంటది కదా, చిన్నగా ఒక పిల్లకి అంటా ఉంటాయి. ఏంటది? రైట్, వెరీ గుడ్, దట్ ఈస్ కుక్క. అది కుక్క. ఇంకా ఏమేమి ఉన్నాయి మరి? ఇది ఒకటి ఎగురుతా ఉంది, పిట్ట, పిచ్చుక, మీ ఇష్టం ఏ పేరైనా పెట్టండి దానికి. ఏంటది? పిట్ట. నెక్స్ట్ ఇక్కడ ఒక కాయ ఉంది, ఎంత పెద్దగా ఉంది. ఏం కాయ తెలుసా మీకు అది? రైట్, గుమ్మడికాయ. ఏం కాయ? గుమ్మడికాయ. వెరీ గుడ్. ఇంకా ఏముంది? ఇల్లు. ఏమది? ఇల్లు. ఇదేంటిది? ఇది మీకు తెలుసా? రైట్, బండి చక్రం. బండి చక్రం. రైట్, ఇంకా ఏమున్నాయి? దూరం నుంచి పొడుగ్గా చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ దూరం నుంచి పొడుగ్గా చెట్లు కనిపించే చెట్లు వాటిని ఏమనిపిస్తాం మనం? తాడి చెట్లు. ఏం చెట్లు తెలుసు కదా మీకు? రైట్. మరి ఇక్కడ ఒక నీళ్ళు ఇలా ఇలా పోతున్నాయి, ఆ నీళ్ళ పైన అటు ఇటు దాటడానికి ఒక మొద్దు వేశారు. అదేంటది? కాలువ. రైట్, కాలువ ఉంది. ఆ కాలువ పైన ఒక మొద్దు వేసింది, ఎందుకంటే దాటడానికి, కాలువ దాటడానికి కదా. ఇంకా ఏమున్నాయి చూద్దామా? ఇక్కడ ఒక పక్షి ఎగురుతూ ఉంది, ఆ పక్షి పేరు తెలుసా మీకు? రైట్, వెరీ గుడ్. ఏంటది? కొంగ. ఏంటది? కొంగ. రైట్. ఇంకా ఏముంది? అక్కడ ఒక నీళ్లు తోడుతుంది అమ్మ నీళ్లు తోడుతుంది. దేంట్లో తోడుతుంది? బావిలోంచి. ఏం బావి అది? దాన్ని మనం చేద బావి అంటాం. బకెట్ ఇలా వేసేసి మనము ఇలా లాగుతాం అన్నమాట. బకెట్ ఇలా వేసి లాగేసి ఆ బకెట్ని తీసుకొని మన కింద నీళ్ళు పోసి మళ్ళీ లోపలికి వేసేస్తాం. ఇది ఇంతకు ముందు ఉండేవి చేదబావులు. ఇవి కొంతమంది ఇళ్ళలో ఇప్పటికీ ఉండొచ్చు, కానీ ఇప్పుడు అన్ని కూడా బోర్ మోటార్స్ వచ్చేసిన తర్వాత బోర్లు, నల్లాలు నీళ్ళు వస్తాయి. ఇంతకుముందు ఇంట్లో బాగుండేది, ఆ బావి నుంచి మనం నీళ్లు చేదబావి తోడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు స్విచ్ చేయగానే నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, అలా పెట్టుకున్నాం. దాన్ని చేదబావి అని పిలిచేవాళ్ళు.
రైట్. ఇంకా ఏం కనిపిస్తున్నాయి మనకి? కోతి చెయ్యి కనిపిస్తుంది, చెయ్యి పక్కన కొన్ని కాయలు ఉన్నాయి. ఏం కాయలు అవి తెలుసా? రైట్. ఏం కాయలు అవి? మామిడి కాయలు. వెరీ గుడ్. ఏం కాయలు? మామిడి కాయలు. మరి ఇక్కడ ఇవి ఎగురుతూ ఉన్నాయి కదా, ఏంటవి తెలుసా మీకు? ఎగురుతున్నాయి కదా, అవి సీతాకోక చిలుకలు. ఏంటవి? సీతాకోక చిలుకలు. రైట్. ఇంకా ఏమున్నాయి? పువ్వులు. ఏం పువ్వులు తెలుసా మీకు? తంగేడు పువ్వులు. ఈ పువ్వుల గురించి మనం తర్వాత మళ్ళీ చదువుకుందాం. ఓకే. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఏ పువ్వులు తెంపుతుంది తెలుసా? రైట్, గుమ్మడి పువ్వు. ఏం పువ్వు అది? గుమ్మడి పువ్వు. మరి గుమ్మడి పువ్వులు తెంపుతుంది ఆ అమ్మాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ పిక్చర్ మొత్తం, ఈ చిత్రం మొత్తం చూసినట్లయితే మీకు ఏమేమి కనిపిస్తున్నాయంటే ఏమేం చేస్తున్నారు ఇందులో అనేది చెప్పుకోవచ్చు మనం. పిల్లలు పూలు కోస్తున్నారు, కోతి పైనుంచి చూస్తుంది, కింద కుక్క ఆడుకుంటుంది, పిట్టలు ఎగురుతూ ఉన్నాయి, కొంగ ఎగురుతూ ఉంది, అమ్మ నీళ్లు తోడుతుంది, ఇంకా పిల్లలు సంచులు బస్తాల్లో పువ్వులు నింపుతున్నారు, సంచులు నింపుతున్నారు కదా. సరే, ఎందుకు కోస్తున్నారు వీళ్ళు ఏంటనేది మనం తర్వాత చూద్దాం. సరే, తోటలో ఉన్న వాళ్ళకి పేర్లు పెట్టమంటాడు. ఇప్పుడు ఏం చేయమంటాడు? పేర్లు పెట్టండి, ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి అని అంటున్నాడు. మరి చూద్దాము, ఒక్కొక్కరికి పేర్లు పెడదాం. మీకు నచ్చిన పేర్లు మీరు పెట్టుకోవచ్చు. నేను కొన్ని పేర్లు పెట్టాను. సో మొదట ఆ బస్తా పట్టుకొని చెప్పులు వేసుకొని ఉన్నాడు చూడు, చిన్న పిల్లవాడు అక్కడ ఉన్నాడు కదా, వాడు ఎల్లో కలర్ పసుపు పూలు నింపుతున్నాడు కదా, బంతి పూలు. అందులో అతని పేరుకు రాము అని పెట్టాను కదా. అతనికి ఎదురుగానే మళ్ళీ ఇంకొక అమ్మాయి ఉంది కదా, పూలు పట్టుకొని వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి సీత అని పేరు పెట్టాను. రాము, సీత. ఇంకొక అమ్మాయి తెల్ల పూలకు వస్తుంది కదా, అక్కడ అమ్మాయికి అఖిల అని పేరు పెట్టాను. ఓకే. మరి ఇక్కడ ఒకడు ఎర్ర చొక్కా వేసుకొని బుట్టలో ఎర్ర పూలు పచ్చ పూలు పట్టుకొని నిల్చున్నాడు కదా, వాడి దగ్గర సీతాకోక చిలుకలు ఉన్నాయి కదా, వాడికి పవన్ అని పేరు పెట్టాను. ఏం పేరు పెట్టాను? పవన్. మరి ఇంకో అమ్మాయి ఇట్లా ఒంగోని గులాబీ పూలు గోరెంట పూలు కోస్తుంది కదా, ఆ పూలు కోస్తుంది. ఆ అమ్మాయి పేరు సుమా అని పేరు పెట్టాను. రైట్. ఇంకొక అమ్మాయి గుమ్మడి పూలకు వస్తుంది కదా, ఆ గుమ్మడి పూలు కోసేటువంటి అమ్మాయి పేరు భవాని అని పేరు పెట్టాను. మరి మీరు ఇలా మీకు నచ్చిన పేర్లు మీరు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు? రాము, సీత ఇద్దరు బంతి పూలు కోస్తున్నారు. అఖిల తెల్ల నందివర్ధనమ చక్రాల పూల ఏదో ఒక పూలు, తెల్ల పూలు కోస్తుంది. పవన్ బుట్టల పూలు పట్టుకున్నాడు. మరి సుమ ఎర్రటి పూలు కోస్తుంది. భవాని గుమ్మడి పూలు కోస్తుంది కదా. ఇలా మనం చెప్పుకోవచ్చు. రైట్. మరి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, తోటలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి అన్నాడు. మనం మొత్తం కలిపి ఏం చేస్తున్నాం? పిల్లలు పూలు కోస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? పూలు కోస్తున్నారు. రైట్. మరి ఇంకేంటి? పిట్ట ఎగురుతున్నది. పిట్ట ఎగురుతున్నది. ఆవు నీళ్లు తాగుతున్నది. ఆవు ఏం చేస్తుంది? ఇందాక నీళ్లు తాగుతున్నది. అమ్మ బావి నుండి నీళ్లు తోడుతున్నది. అమ్మ ఏం చేస్తుంది? బావి నుండి నీళ్లు తోడుతున్నది. కుక్క నడుస్తున్నది. కుక్క ఏం చేస్తుంది? నడుస్తున్నది. కోతి చెట్టుపై నుండి చూస్తుంది. కోతి ఏం చేస్తుంది? చెట్టుపై నుంచి చూస్తుంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి. మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మనకి ఏమిచ్చాడు? నెక్స్ట్ ప్రశ్న, పూలను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తామని అడిగాడు. పూలను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాం పిల్లలు మీకు తెలుసు కదా. రైట్. దేవుడికి పూజ చేయడానికి ఉపయోగిస్తాము. ఇలా దేవుడికి పూజ చేయడానికి మనము పూలను ఉపయోగిస్తాము. గుడిలలో పెద్ద పెద్ద దండలు వేసి పూజ చేస్తారు. మనము ఇంట్లో ఉన్నప్పుడు చిన్న పటాలకి ఇలా మనము పూజ చేసుకుంటాము. పువ్వులను ఇలా ఉపయోగిస్తారు పూజకి. ఇంకా ఇలా పెద్ద పెద్ద పెళ్లి మండపాలు తయారు చేయడానికి, డెకరేషన్కి, అలంకరణ కోసం తయారు చేస్తారు. ఇలా ఉపయోగిస్తాం కదా. రైట్. ఇంకా ఇంటికి అలంకరించుకోవడం, దర్వాజా కట్టుకుంటారు కదా మీరు, దసరాకి, సంక్రాంతికి ఈ దర్వాజాకి బంతి పూలు ఇలా కట్టేసుకొని తోరణాలు కట్టుకుంటారు కదా. సో పండుగలు వచ్చినప్పుడు అలంకరణ కోసం ఈ విధంగా ఇంటికి అలంకరణ చేయడానికి మనము వాడుకుంటాము. పండుగలు వచ్చినప్పుడు ఇలా ముగ్గులు వేసి ముగ్గులలో కూడా ఇలా అలంకరిస్తారు పూలని. మామూలుగా రోజు కూడా కొంతమంది ఇళ్లలో, కొన్ని ఆఫీసులలో, కొన్ని హాస్పిటల్స్లో పెద్ద పెద్ద చూసినప్పుడు మీరు అక్కడ ఒక పెద్ద ఇత్తడి గిన్నె ఉంటుంది, దాంట్లో నీళ్ళు పోస్తారు, దాంట్లో ఇలా పూలు వేసి అలంకరణ చేస్తారు. దీన్ని ఉర్లీ సెటప్ అని ఇంగ్లీష్లో అంటారు. సరే, ఇవి నార్త్ ఇండియన్స్లో ఎక్కువ
సౌత్ ఇండియా కేరళలో అటు సైడ్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో దీని మొత్తానికి అయితే ఈ విధంగా అలంకరించడానికి కూడా పూలని ఉపయోగిస్తారు. సో చూడండి రకరకాల అలంకారంలో చేశారు. రైట్, ఇంకా మెయిన్ మనకు ఈ పూలను దేనికి ఉపయోగిస్తారు? మొన్ననే అయిపోయింది కదా బతుకమ్మ చేసేకి. సో బతుకమ్మ తయారు చేయడానికి కూడా ఈ పూలను ఉపయోగిస్తారు. పూలను ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారండి. రైట్, ఇంకా ఒక్కొక్కసారి కొంతమంది మంచి వాళ్ళు గొప్ప వాళ్ళకి సన్మానం చేసేటప్పుడు వాళ్ళకి దండలేసి సన్మానం చేస్తారు. సో ఇక్కడ ఒక ఉత్తమ ఉపాధ్యాయుడికి మనకు సన్మానం చేస్తూ ఉన్నారు, మనం అది చూడవచ్చు. సో ఈ దండలు మెడలో వేశారనమాట. గొప్ప వ్యక్తులు సన్మానం చేయడానికి దండ వేసి శాలువ అనేది కప్పుతూ ఉంటారు. సరేనా? సో ఇంకొక ప్రశ్న, ఈ ప్రశ్న ఏం చేశాడు, మీకు నచ్చిన పూలు ఏవి ఎందుకు అని అడిగారు. ఇక్కడ కొన్ని పూలు ఉన్నాయి, తంగేడు పూలు ఉన్నాయి, మరి అలంకరించినటువంటి పూలలో శంకు పూలు, గులాబీ పూలు, చామంతులు, తర్వాత రుద్రాక్ష పూలు, గుమ్మడి పూలు, చాలా రకాల పూలు ఇచ్చాడు ఇక్కడ కదా. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో మీకు నచ్చినటువంటి పూలు ఏమేమి పూలు ఉన్నాయో చూసి ఆ పూల యొక్క పేర్లను నాకు రాసి చెప్పాలి హోంవర్క్లో. సరేనా? ఆ పూలు మీకు చూపిస్తాను. ఆ పూల యొక్క పేర్లు మీకు గుర్తుపట్టిన ఎన్ని వస్తే అన్ని వాటి యొక్క పేర్లు మీరు రాసి ఫోటో తీసి నాకు టెలిగ్రామ్ లింక్కి పంపించండి. సరేనా పిల్లలు? సో రైట్ పిల్లలు, మరి వీడియో చూశారు కదా. ఈ వీడియోలో ఉన్నటువంటి పూలు ఏమేంటి, ఆ పూలల్లో మనకు ఏమేమి మీకు తెలిసినవి ఉన్నవి, వాటి యొక్క పేర్లు నాకు పంపించండి. సరేనా? సో రైట్ పిల్లలు, ఇప్పటిదాకా నా వీడియోని ఎంతో ఓపికగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని బెల్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు. హ్యావ్ ఎ గుడ్ డే.